అంటే ప్రభుత్వ వైద్య కళాశాలల పీపీపీ మోడల్కు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలను సేకరించింది. అయితే ఈ సంతకాల పేపర్లను ప్రస్తుతం క్యారీ చేస్తున్న వాహనాలను కూడా జగన్ జెండా ఊపి ప్రారంభించారు. లైవ్ లో చూద్దాము. అయితే ఈ సంతకాల పేపర్లను జిల్లాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి ప్రత్యేక వాహనాల ద్వారా తరలించారు. అయితే ఈరోజు మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. అయితే ఇవి నేరుగా లోక్ భవన్ కు పంపిస్తారు. అక్కడ గవర్నర్ ముందు ఈ ప్రతులను సమర్పించనున్నారు. సుమారు 1,10,00,000 వరకు కూడా సంతకాలను సేకరించారు వైసీపీ. అయితే వివిధ జిల్లాల నుంచి సేకరించిన ఈ ప్రతులను వాహనాలలో తాడేపల్లి కార్యాలయానికి తరలించారు. అక్కడ ప్రస్తుతం జగన్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జగన్ తన పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ను వ్యక్తిగతంగా కలవనున్నారు. అయితే పీపీపీ మోడల్తో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది అని గవర్నర్కు వివరణ ఇవ్వనున్నారు. ఈ ప్రతులను కూడా గవర్నర్కు సమర్పిస్తారు. అందుకే ప్రజల నుంచి ఇంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందని వివరించే ప్రయత్నం చేస్తారు గవర్నర్కు. అయితే గవర్నర్కు ఈ సంతకాల ప్రతులను కూడా వైఎస్ జగన్ అందిస్తారు. ప్రభుత్వం ఒకవేళ తన నిర్ణయాన్ని అంటే ఈ పీపీపీ మోడల్ను వెనక్కి తీసుకోకపోతే, మొత్తం ప్రభుత్వ ఆర్గనైజేషన్లోనే ఉండకపోతే మాత్రం ఈ అంశంపైన క్లియర్గా న్యాయ పోరాటం చేయాలని వైసీపీ క్లియర్గా భావిస్తోంది. ప్రజాక్షేత్రంలో ఆందోళనలు కూడా ఇంకా మరింత ఉధృతం చేయాలని కూడా వైసీపీ నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే 1,00,000 సంతకాల వినతి పత్రాలను సేకరించింది వైసీపీ. వివిధ జిల్లాల నుంచి కూడా ఈ 1,00,000 సంతకాల వినతి పత్రాలను సేకరించింది. ప్రస్తుతం ఈ ప్రతులు ఉన్న వాహనాలన్నీ కూడా తాడేపల్లి కార్యాలయానికి చేరుకున్నాయి. ఈ వాహనాలన్నింటినీ కూడా జెండా ఊపి వైఎస్ జగన్ ఒక ర్యాలీగా ప్రారంభించారు. సో వీటితో లోక్ భవన్ కు వెళ్తారు. అక్కడ గవర్నర్తో పర్సనల్గా భేటీ అవుతారు. పీపీపీ మోడల్ వల్ల వైద్య విద్య పేదలకు ఎలా దూరం అవుతుందో వివరించే ప్రయత్నం చేయనున్నారు వైఎస్ జగన్. తర్వాత వినతి పత్రాలను కూడా 1,10,00,000 వరకు కూడా సంతకాలు చేస్తున్న ఈ వినతి పత్రాలను గవర్నర్కు అందజేయనున్నారు. సో ప్రజాక్షేత్రంలో ఇంతటి వ్యతిరేకత ఉంది పీపీపీ మోడల్ వల్ల అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తారు. సో ప్రస్తుతం మీరు తాడేపల్లి దగ్గర విజువల్స్ అన్ని కూడా చూస్తున్నారు. సంతకాల రథాలను జెండా ఊపి ప్రారంభించారు జగన్. అక్కడ పార్టీ కార్యకర్తలందరూ కూడా చేరుకున్నారు. తాడేపల్లి కార్యాలయం వద్ద ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. జెండా ఊపి వైఎస్ జగన్ ప్రారంభించారు. ర్యాలీ వాహనాలన్నింటినీ కూడా ర్యాలీగా ప్రారంభించారు. సో తర్వాత ముఖ్య నేతలతో కలిసి లోక్ భవన్ కు చేరుకుంటారు జగన్. అక్కడ గవర్నర్తో పర్సనల్గా భేటీ అయ్యి పీపీపీ మోడల్ వల్ల పేదలకు వైద్య విద్య ఎలా దూరం అవుతుంది, పీపీపీ మోడల్ వల్ల ఉండే నష్టాలు ఏంటి అనేది కూడా వివరించబోతున్నారు గవర్నర్కి. తర్వాత ఈ 1,00,000 సంతకాల ప్రతులను కూడా గవర్నర్కు అందించబోతున్నారు. ఒకవేళ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఈ అంశంపైన న్యాయ పోరాటం చేయాలంటూ కూడా వైసీపీ అయితే భావిస్తుంది. ఈ విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గేది లేదు అంటూ వైసీపీ చెప్తుంది. ప్రజాక్షేత్రంలో ఆందోళనలను క్షేత్రస్థాయిలో ఇంకా మరింత ఉధృతం చేస్తామంటూ కూడా వైసీపీ నాయకత్వం అయితే భావిస్తుంది. ప్రస్తుతం మీరు తాడేపల్లి కార్యాలయం దగ్గర చూస్తున్నారు. గవర్నర్ ఆఫీస్ కు బయలుదేరుతున్నారు వైఎస్ జగన్. అభిమానుల సందోహం మధ్య అభిమానులకు అభివాదం చేసుకుంటూ షేక్ హ్యాండ్స్ ఇస్తూ వైఎస్ జగన్ లోక్ భవన్ కు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడే 1,00,000 సంతకాల ప్రతులు కలిగిన ఆ వాహనాలను కూడా ర్యాలీగా ప్రారంభించారు. ప్రస్తుతం జగన్ గవర్నర్ కార్యాలయానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అభిమానుల సందోహం మధ్య అభిమానులకు అభివాదం చేస్తూ వాళ్ళందరికీ కూడా షేక్ హ్యాండ్ ఇస్తూ వైఎస్ జగన్ ముందుకు సాగుతున్న విజువల్స్ అన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. తర్వాత లోక్ భవన్ లో గవర్నర్ ను కలవనున్నారు జగన్.